తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం వారు దాసారం బస్తీలో ఉంటున్నటువంటి పేదల గుడిసెలను తొలగించాలని, వాటిని కబ్జా చేసే ప్రయత్నాలను ఎల్లప్పటికీ అడ్డుకుంటానని దాసారం బస్తీ గుడిసెవాసులకు హామీ ఇచ్చారు సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్. సంబంధించినటువంటి ఈ పేదవాళ్ళు అంటే ఈ పేదవాళ్ళు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెత్తని ఎత్తేటువంటి వాళ్ళు, హైదరాబాద్ని శుభ్రం చేసేటువంటి మరి ఈ కుటుంబాలు వాళ్ళ బతుకు తెరువు కోసం హైదరాబాద్ ఒక 35 సంవత్సరాలు 33 సంవత్సరాల క్రితం వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకు అన్ని సౌకర్యాలు అంటే గతంలో ఒకప్పుడు కరెంట్ లేదు, మంచినీళ్ళు లేవు, ఆ సౌకర్యాలన్నీ. రెండోది ఇక్కడ ఓటర్లు కూడా వాళ్ళు. బట్ ఎవరో ప్రైవేటు వ్యక్తులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆ కేసు రీసెంట్గా విన్నైందని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళను ఉన్న ఫలంగా ఈ వేలాది మందిని రాత్రి తీసేద్దామనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని అన్ని విధాలుగా ఎదిరించి నిలబడతాం. వాళ్ళకు ధైర్యం చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. రెండోది లీగల్గా కూడా ఏ పద్ధతిలో ఫైట్ చేయవచ్చో లీగల్గా కూడా మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే 33 సంవత్సరాలు పొజిషన్ మీద ఉన్నటువంటి వీళ్ళు పేదవాళ్ళు, అంటే పేదరికంలో అతి పేదవాళ్ళు. మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందో దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా తప్పకుండా ఈ ఇష్యూలో చాలా సీరియస్గా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.